ప్రభు అయిన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్ములను గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ప్రియా దేవుని జనంగం, దేవుడు మన కొరకు చింతించుచున్నాడు, పుట్లట్లో లక్ష్యం ఉంచుచున్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు విత్తవు, ధాన్యము కొట్లో సమకూర్చుకున్నావు, అయినను నేను వాటిని పోషించుచున్నాను. దేవుని బిడ్డలారా, పక్షుల కంటే జంతువుల కంటే మానవుడు శ్రేష్టమైన వాడు. దేవుని స్వాస్థాంతో నిర్మించుకునేటువంటి నీ విషయంలో ఆయన పరమ తండ్రిగా ఆలోచన కలిగి ఉన్నాడు. అరణ్యంలో పువ్వులు ఎలా ఎదుగుచుందో, దేవుని బిడ్డల అరణ్యంలో ఉన్న చెట్ల విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక మంచి ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీదే దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, పరమ తండ్రి దేవుడు ఆయన చేత నిర్మించుకున్నటువంటి మనం మీ పట్ల, మీ బిడ్డల పట్ల ఆయన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ప్రణాళికను, ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చించువాడుగా, ఆయన మీ పట్ల కనికరం చూపువాడుగా, ఆయన మీ కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో నడిపించేవాడుగా ఆయన ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నానని అది కాలం వాగ్దానం చేస్తాను. నేను మీ యందు లక్ష్యం ఉంచుచున్నాను. ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కొద్ది మాట దీవించుగా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఇది కాలం ప్రార్థన నేర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలు, నేను మీ గురించి నేను లక్ష్యం ఉంచుచున్నాను. నీ బిడ్డలు ఆయన ప్రార్థన నేర్పిస్తున్నటువంటి వారి కుటుంబాల్లో వారి అవసరతలు తెచ్చు, వారి అక్కర్లు తెచ్చు, వారి సమస్య నుంచి విడిపించు, వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించి వారిని స్వస్థపరచుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యువతకాల స్కూల్కి, కాలేజీకి, డ్యూటీకి, పనిపాట్లకి బిడ్డలైన వారందరికీ మీరు తోడే నేడే ఉండి నడిపించి మహిమ తెచ్చుకుని నీ పరలోకపు ఆశీర్వాదం చేత ప్రార్థన నేర్పిస్తున్న బిడ్డలందరినీ దీవించుకున్నాను. ఏ సునామం ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించుగాక.